దక్షిణాది కుంభమేళగా పేరుగాంచిన మేడారం జాతర చాలా సందడిగా కనిపిస్తుంది. జనవరి నెల 28 నుంచి 31వ తేదీ వరకు ఈ జాతర ఉంటుంది. అయినా ప్రతిరోజు చాలామంది భక్తులు ఆ ప్రాంతానికి వెళ్తున్నారు. అయితే ప్రభుత్వం ఏం చేసింది, టెండర్‌లు పిలిచింది. కొబ్బరికాయలకు, అలాగే బెల్లం, పూజా సామాగ్రికి ప్రైవేట్ వ్యక్తులకు టెండర్‌లు అప్పగించింది. అక్కడ ఇష్టం వచ్చినట్టు ధరలు అమ్మకుండా కూడా కొంత నియంత్రణ చేసింది. అయితే ఈ జంపన్న వాగు ఆ ప్రాంతాల్లో మనం చూసుకున్నట్లయితే వేడి నీళ్ళు, ఒక బకెట్ వేడి నీళ్ళు రూ. 50కు అమ్ముతున్నారక్కడ. అదొక కొత్త బిజినెస్ స్టార్ట్ అయింది. మరోపక్క తెలంగాణ ఆర్టీసీ ఏం చేసిందంటే, కొంతమంది అంటే చాలా దాదాపుగా 3,00,00,000 మంది వచ్చే అవకాశం ఉంది ఈ జాతరకని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరైనా అటుపక్క వెళ్ళలేకపోతే వాళ్ళకి కావాల్సిన అమ్మవారి ఫోటో, పసుపు, బంగారం అంటే బెల్లం లాంటి మొత్తం ఈ ఏదైతే ప్రసాదం ఉందో అది ఇంటి వద్దకు డెలివరీ చేస్తామని తెలంగాణ ఆర్టీసీ తన వెబ్‌సైట్‌లో ప్రకటించింది.